కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ధనుర్మాసంలో నారాయణుడికి అత్యంత ఇష్టమైనటువంటి మాసం హుజూర్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా ఈ ధనుర్మాస ఉత్సవాలను భాగంగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. హుజూర్నగర్ పట్టణం సుఖశాంతులతో ఇల్లా పాపలతో పంట పొలాలతో మంచి వర్ధిల్లాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల సంది శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరులు, మహిళామణులు, భక్తులు, పుర ప్రముఖులందరూ కూడా ఎంతో శోభాయమానంగా ఈ యాత్ర నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ యాత్ర ఏర్పాట్లకు ఆలయ సిబ్బంది, ఈవో గారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి పట్టణ ప్రముఖుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాగుతుందంటే పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరూ హారతులు పట్టుకొని స్వాగతించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలతో ఊరు మొత్తం కూడా సుఖశాంతులతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంటుంది. ప్రతి కుటుంబంలో కూడా సుఖశాంతులు విరసించాలంటే భక్తిభావం చాలా ప్రాధాన్యత. దానిలో భాగంగానే ప్రతి మాసం కార్తీక మాసం శివయ్యకి ఎలా ప్రాముఖ్యత, అదేవిధంగా ధనుర్మాసం నారాయణుడికి చాలా ప్రీతిపాత్రమైనది. అలాంటి ధనుర్మాసంలో ఇంత అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎటువంటి పిలుపు లేకుండానే స్వచ్ఛందంగా దాదాపు 1000 మంది మహిళలు మన పుర ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేయడం చాలా సంతోషించే విషయం. మరొకసారి ఆలయ ఈవో గారికి, ఆలయ సిబ్బందికి, పుర ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు హారతులతోని, నీరాజనాలతోని ఉదయం తెల్లవారుజామున ప్రాతకాలంలోని 5 గంటలకే మహిళలందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇది కార్యక్రమాల్లో, ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ గ్రామంలో జరిగేటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇది చాలా ప్రాశస్తమైనటువంటిది. ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమంలో మరి ఈ యొక్క మహిళలు, పురుషులు, తర్వాత దేవాదాయ శాఖ, తర్వాత ఈ యొక్క దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు, మహిళలు వీళ్ళంతా కూడా సమిష్టిగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనాడు జరపడం ఇది గత 16 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇదే కార్యక్రమంలో విశేషంగా గ్రామ పెద్దలు, తర్వాత ఈ యొక్క మహిళలు, పురుషులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరుస్తున్నారు. వారందరూ కూడా వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణ నిరంతరాయంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరాల కింద కాకతీయుల విద్యాగణపతి దేవుని ఆధ్వర్యంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి ఆలయం చాలా చరిత్ర ఉన్న దీనికి. అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ శోభాయాత్ర చాలా చక్కగా నిర్వహించుతున్నారు. బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత ఘనంగా జరిగేటువంటి చోటు ఎక్కడ లేదు. దయచేసి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, వెనకాల ఉత్సాహాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.